శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. సిపి విష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः. భవః శర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः. ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః. భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః. సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః. హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిః. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః. భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః. వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః
రుద్రో భూతపతిస్థాణు అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనీకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతః స్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోష వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు కచ్చిక, ఆవు పేడతో చేసిన పిడక కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకుని పాలల్లో చేయి ముంచి కచ్చిక ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని రాత్రి 7:30-8 గంటల వరకు పాట పాడుతూనే ఉండేది. పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది. ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో. మరి అమ్మమ్మ గారు కదా ఏదో జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ పాడేది. ఇవటూరి వారిని చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మ పాడేది. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పాట మారేది. ఆవిడ ఇవటూరి వారనేది, ఈవిడ చాగంటి వారనేది. ఎందుకని అంటే మరి అమ్మమ్మ కదా, అందరి ఇంటి పేర్లు మార్చి పాట పాడుతుండేవారు. సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్ర జపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు. అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే. ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా, సాయంకాలం చేసేటటువంటి భగవదారాధనని అంత గొప్పదానిగా చెప్తారు భాగవతంలో. ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడై ఆకాశంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాలం అయింది, ప్రదోషం, ఇక చీకటి వస్తోంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. 8 యామములుగా కాలం ఉంటుంది. ఒక్కొక్క యామం మారుతోంది అంటే సూర్యుని యొక్క కదలిక చేత ఉంటుంది. చంద్రుడు సూర్యకాంతిని పొంది కదులుతాడు, అందుకని సూర్యుడే కదిలినట్టు. సూర్యుని యొక్క కదలిక చేత మార్పు వస్తోంది. నేను ఇంత వయసు పొందాను, నేను ఇదిగో ఈ పని చేశాను, ఇవన్నీ అనుభవంలోకి వెడుతున్నాయి. అంటే ఈ మార్పంతటికీ కారణమైన వాడు ఎవరు అంటే కేవలముగా సూర్యనారాయణమూర్తి. అందుకే ఎర్రటి వాటి చేత ఆయనని ఆరాధన చేస్తారు. ఎర్రటి వాటి చేత ఆరాధన చేయడం అంటే నువ్వు ఎక్కడ ప్రారంభం చేయి లౌకిక ప్రయత్నం, అది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది చిట్ట చివరికి ఏమవ్వాలి అంటే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం దగ్గర పూర్తి కావాలి. ఇక మార్పు చెందడానికి వీలు లేని స్థితి దగ్గర పూర్తయిపోవాలి. అందుకే మొట్టమొదట అంకురం, తర్వాత మొక్క, తర్వాత చెట్టు, చెట్టుకి కొమ్మ, కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వు పిందె, పిందె కాయ, కాయ పండు, పండిన తరువాత ఇంకేం లేదు, చెట్టుని వదిలిపెట్టేయడమే. తనంత తాను చెట్టును వదిలేస్తుంది ఇంకా పండయిన తర్వాత. ఆయన పండిపోయారండి అంటారు. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుని నేను ఆత్మ. అందుకే పూర్ణాహుతిలో వేస్తారు కురుడి. ఇక కొబ్బరి పెచ్చు నుంచి విడిచిపెట్టి లోపల గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది. నేను ఆత్మ అని తెలుసుకుని ఇది నేను కాదు అన్న భావన పండిపోవడం. ఆ
ఆ మోక్షం దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది మార్పు. నువ్వు ఏది చెయ్యి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది పుణ్యకర్మలు చేయడం మరీ మంచిది, మంచి పనులు చెయ్యి. కానీ ఈ చేస్తున్న మంచి పనులన్నీ చిట్ట చివరికి దేనికి పనికి రావాలి అంటే అదిగో ఆ ఆత్మజ్ఞానం కలగడానికి, ఈశ్వరానుగ్రహానికి కావాలి. అందుకే మా చిన్నతనంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ పాటలు పాడిస్తూ ఉండేవారు. సూర్యబింబాన్ని ఆధారం చేసుకుని ఆ ఎరుపుకి సంకేతం చెప్తూ ఎలా పండాలో చెప్పేవారు. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, అన్నం దొరికేటందుకురా, అన్నం తినేదెందుకురా, స్వామిని కొలిచేటందుకురా, స్వామిని కొలిచేదెందుకురా, మోక్షం పొందేటందుకురా. ఎక్కడ మొదలైనా అక్కడ పూర్తయిపోవాలి. ఆ పూర్తయిపోవడం మార్పు చెందుతూ వెళ్ళిపోవడం. ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం. కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు. చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు. అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది. దానికి నేను సుమా ప్రధాన కారణం. నా అనుగ్రహము చేత నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు. అలా ఉపాసన లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుట్టా చావా పుట్టా చావా పుట్టా చావా అలా జనన మరణ చక్రంలో తిరుగుతూ తాపాన్ని పొందుతుంటాడు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానందలహరి అంటారు శంకర్లు. సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసారమునందు పరిభ్రమించడంలో విశేషమైనటువంటి తాపాన్ని పొందుతుంటాడు. అలా మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి నే తొండయ్యా నే పిల్లయ్యా నే నల్లయ్యా నే కుక్కయ్యా నే పందయ్యా, ఇది కూడా ఎరుపే, మార్పు. ఇక ఏ మార్పు లేదు. ఎప్పుడు ఇది ఆఖరి మరణం, శరీరంతో వచ్చాను కాబట్టి వదిలిపెట్టేస్తాను, ఇక పుట్టవలసిన అవసరం లేదు. దీని వలన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఇక చావవలసిన అవసరము లేదు. జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. అది ఆ ఎరుపుకి పరిపూర్ణత, పండిపోయాడు. ఇది ఎవరివ్వగలరు అంటే సూర్యోపాసన చేత లభ్యమవుతుంది. అందుకే హర్షం, సంతోషించడం అనేటటువంటిది లౌకికంగా అవసరములు తీరడం దగ్గర నుంచి పండిపోవడం వరకు ఆ హర్షముని ఇవ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే ఆయన ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి. మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం. అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం. ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకి వచ్చి చెప్పిన క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకానొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఆ బింబాన్ని, అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉషా పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది, ప్రతిష్ఠ చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది. హర్షమును పెంచుతాను నేను, సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం.